నాకైతే ఫిష్ క్లీన్ చేయడం రాదు, కట్ చేయడం రాదు. మా పక్కన ఆంటీ హెల్ప్ తీసుకున్నాను, తను కట్ చేసి ఇచ్చింది. ఫిష్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే నిమ్మకాయ, పెరుగు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 3-4 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. కొంతమంది ఫిష్ కర్రీ చేసినప్పుడు ఆ ముక్క మనం నోట్లో వేసుకోగానే నీసు వాసన వస్తుంది. అలా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు మామూలుగా ఒక సాల్ట్తోనే క్లీన్ చేస్తారేమో. అలా కాకుండా ఇలా క్లీన్ చేసి చూడండి, నీసు వాసన అనేది రాదు. ముక్క చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలలో 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ది అయితే బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్స్ ఏమో కారం పొడి వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి. కొంచెం లెమన్ వేసుకోవాలి. అది బాగా కలిపి ఒక 10-20 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకోవాలి. నేనైతే ఇలానే చేస్తాను ఫిష్ ఫ్రై. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కలను ఇలా మ్యాగ్నేట్ చేయడం ద్వారా మసాలా అనేది ముక్కలకు బాగా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అందులో వేసుకోవాలి. ఫిష్ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వగానే వాటిని తిప్పి మళ్ళీ ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలు పూరి కావాలంటేనో పూరి కోసం గోధుమ పిండి రెడీ చేసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, నూనె వేసుకొని ఆ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. నేను పూరి చేద్దాం అనుకునే లోపే మా పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారో. వాళ్ళ దగ్గర నుండి గ్యాస్ దగ్గరికి వచ్చేసరికి ఫిష్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి. తర్వాత వాటిని అందులో నుండి తీసేసి వేరే బౌల్లో వేసుకున్నాను. వేరే బౌల్లో వేసుకొని కొంచెం ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఎలా ఉన్నాయి ఫిష్ ఫ్రై? బాగున్నాయి కదా, చాలా కరకరలాడుతూ వచ్చాయి. మా పిల్లలు చూడండి ఎంత సంతోషంగా టీవీ చూసుకుంటూ తింటున్నారో. ఇప్పుడు ఫిష్ కర్రీ కోసం ఏం చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దాన్ని కచ్చాపచ్చాగా దంచి అందులో వేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. గరిటెతోని కొంచెం సేపు తిప్పుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే బాగుంటుంది. అది పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 2 స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. అది కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అందులో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. టమాటాలను మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. నాకు, మా పిల్లలకి ఫిష్ కర్రీ కంటే ఫిష్ ఫ్రై అంటేనే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటాము. ఫిష్ కర్రీ లేదా ఫిష్ ఫ్రై తినడం చాలా బాగుంటుంది, కానీ అది వండడమే చాలా కష్టం అనిపిస్తుంది. చాలా ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే మూత తీసి కర్రీని కొద్దిసేపు గరిటెతో తిప్పుకొని అందులో ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఫిష్ ముక్కలు వేసి కొంచెం సేపు కలుపుకోవాలి. తర్వాత అందులో చింతపండు సూప్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ముక్కలతో పాటు చింతపండు సూప్ వేస్తే నీసు వాసన అనేది రాదు. మూత తీసేసి కొంచెం సేపు కలుపుకొని అందులో ఒక చెంబు నిండా నీళ్లు పోసుకోవాలి. కొద్దిసేపు మరిగించుకోవాలి. తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాలను కొంచెం సేపు ఫ్రై చేసి పొడి చేసుకొని పెట్టుకున్నాను. అది 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా వేసుకోవాలి. ముక్కలను బాగా కలపకూడదు, కలిపితే విరిగిపోతాయి. పైన గరిటెతో లైట్గా తిప్పుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. కొంచెం సేపు ఉడికించిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.